శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర రెండవ రోజు పారాయణం శుక్రవారం 6వ అధ్యాయం ప్రస్తావన। వాసుదేవాయ దత్తాయ దండకుండీధరాయ చ నతోస్మి విశ్వరూపాయ భవభీతి హరాయ చ। ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు పరబ్రహ్మణే నమః। అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ ద్వితీయ అవతారముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క దివ్యాంశంతో ఈ లోకమున అవతరించిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి జయమగుగాక। సాధకులకు సదా జ్ఞానశక్తిని ప్రసాదించుచున్న సిద్ధి బుద్ధుల కధిపతి అయిన గణాధిపతికి జయమగుగాక। అక్షధామ సుఖవారిజ పుస్తక రమ్య పాణి అయిన వాణి అనవతరము నారసనపై నిలిచి యుండునుగాక। మూర్తీభవించిన ధర్మమగు శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి సద్గురు మహారాజుకు మునుముందుగా నిశ్చల చిత్తముతో సభక్తికముగా సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి ఈరోజు పారాయణమును ప్రారంభించదము। యోగ సిద్ధి। వాసుదేవాబువా నిత్యము యోగాభ్యాసం చేయుచుండడివారు ఒకసారి వారు యోగాభ్యాసం చేయుచున్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చి వారి యోగ క్రియకు అంతరాయం కలిగెను। అప్పుడు దత్తాత్రేయ స్వామి ఆయనను చూచి నీవు కా పనికి పొమ్ము, ఆ గ్రామములో మోజీనిదారు భూమిని కొలిచే అధికారి ఒకడున్నాడు, ఆయన ఇంటి ముందు ఒక పెద్ద రావి చెట్టు ఉండును, ఆ గుర్తు పెట్టుకుని ఆయన దగ్గరకు పోయి యోగ రహస్యములను తెలుసుకొనుము అని చెప్పాను। దత్తప్రభు ఆజ్ఞానుసారము బువ్వా మోజీనిదారు దగ్గరకు పోయెను। తాను వచ్చిన విషయమును తెలిపి యోగమునకు సంబంధించిన ఉపాయములను తెలుపమని ప్రార్థించెను। నాకేమీయూ తెలియనని మొదట మోజీనిదారు తప్పించుకొనవలని చూచెను। కానీ బువ్వా, నేను దత్తుడు పంపగా వచ్చి తిని మీరు నాకు తెలియదని చెప్పినంత మాత్రాన తిరిగిపోవాడను కాను। మీరు నాపై దయ ఉంచి ఉపాయములు బోధించినంత వరకు అన్నము నీళ్లు ముట్టుకొనను, ఇచ్చట నుండి కదలను అని మొండి పట్టుపట్టి అచ్చటనే ఉండిరి। ఆ రోజు రాత్రి మోజీనిదారునకు దృష్టాంతమయ్యను। మరునాడు ఆయన బువ్వాను ఒక రహస్య ప్రదేశమునకు తోడుకొని పోయి ఉపాయములన్నింటినీ బోధించెను। యోగ విశేషములన్నీ లిఖించియున్న కబీర్ ధర్మదాస సంవాద అను ఒక హిందీ గ్రంథరాజమును బువ్వాకిచ్చెను। ఆ గ్రంథ సహాయమున బువ్వా తన కనుమానములు కలిగినప్పుడు వాటినన్నింటినీ సులభముగా నివారించుకొనుచుండిరి। ఒకప్పుడు ఖేచరీ అను పేరు గల యోగముద్రను అభ్యసించుచుండగా నాలుక దగ్గరయున్న నరములు తెగుటకు కావలసిన ఓషధిని దత్తప్రభు వారికి చూపించెను। ఆ ఉపాయముచే ఆ నరములు తెగి ఖేచరీ యోగం ఆయనకు సిద్ధించెను। సదా సర్వేశ్వరుడే తన్నాదుకొనుచున్నప్పుడు సాధించరానిది ఏముండును? యోగ విద్యా ప్రభావము చేత సకల సిద్ధులు ఆయనకు వశమయ్యెను। ఎవరే కార్యనిమిత్తము తన కడకు ఎతించిరో వారు చెప్పక పూర్వమే ముఖమును చూచి సర్వమును గ్రహించి బువ్వా చెప్పుచుండిరి। వారి మహాత్మ్యమునకు జనులెల్లరూ ఆశ్చర్యపడుచుండిరి। ఆయనకు కర్ణ పిశాచి వశమై ఉన్నదని కొంతమంది తలుచుచుండిరి। 1 సంవత్సర కాలం ఈ విధముగా వారు మహిమలు చూపుచుండిరి। పిమ్మట దత్తప్రభు శాసించుటచే వారు తమ సిద్ధులు ప్రకటించుట మానివేసిరి। స్థితప్రజ్ఞ। అనూహ్యమైన మహాశక్తి తమకుండినను తమకు కలిగేడు కష్టములను తొలగించుకునవలేనన్న భావన మొదటి నుండి బువ్వాకు లేదు। ప్రారబ్ధ కర్మ వలన సంభవించడు సుఖదుఖములను సమభావముతో ఆయన అనుభవించిరి। కర్మఫలమునట్లు భోగించుట చేత ప్రారబ్ధ కర్మ బంధము నుంచి ఆయన విముక్తుడయ్యను। జ్వరపడినను మందు తీసుకొనరాదను నియమం ఆయనకుండెను। ఒకసారి ఆయన చాలా రోజులు జ్వరంతో బాధపడుచుండిరి। అప్పుడు వారి మామగారైన బాబాజీ పంత్ గోఢే సావంతవాడికి పోయి మందులు తెచ్చి ఇవి
దవాఖానాలోనివి కావు, వైద్యుని దగ్గర నుంచి ప్రత్యేకముగా తెచ్చినవి, పరిశుద్ధమైనవి పుచ్చుకొనుము అని చెప్పెను. మామగారి బలవంతం చే బువ్వ ఆ ఔషధమును సేవించిరి. వెంటనే వాంతి చేసుకుని మూర్ఛపోయిరి. అందరూ భయపడిరి. అప్పుడు బాబాజీ పంత్ లెంపలు వేసుకుని, నేనసత్యమును చెప్పి తిని క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించెను. బువ్వ వెంటనే లేచి కూర్చుండిరి. తర్వాత స్నానము చేసి ప్రాయశ్చిత్తార్థము పంచగవ్యములను సేవించి పవమాన సూక్త ఆవర్తనములను చేసిరి. కొన్ని లీలలు. దేవాలయములలో అతి పవిత్రంగా జాగ్రత్తగా మెలగవలేనని బువ్వ నియమమును. దానికే లోపము వచ్చినను దేవాలయంలో అతి పవిత్రముగా జాగ్రత్తగా మెలగవలయునని బువ్వ నియమము. దానికి ఏ లోపము వచ్చినను వెంటనే ఆయనకు ప్రాయశ్చిత్తము జరిగేటిది. ఒకనాడు పూజానంతరం సూత్ అంటే దారము తీసివేయుము అనే శబ్దము బువ్వకు వినిపించెను. ఆయనకు దాని భావమేమిటో బోధపడలేదు. మరునాడు ఆయన నిర్మాల్యమును తీసివేయుచుండగా ఒక పుష్పమునకు దారం చుట్టుకుని ఉండుట గోచరించెను. అప్పుడు ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చి ఆ స్థలమునంతయు కడిగి శుద్ధి చేసిరి. రత్నగిరి అను గ్రామము నుంచి ఒక బ్రాహ్మణుని చెల్లెలు పిశాచ బాధ పడలేక మాన్గావ్ వచ్చి మందిరములో సేవ చేసుకునిచుండెను. ఒకనాడు ఆమె మందిరమును చుట్టూ ప్రదక్షిణం చేయుచుండగా బహిష్టయ్యెను. ఆయశుచి కారణమున మందిరములో తేళ్లు పాములు విచ్చలవిడిగా తిరుగుసాగెను. 4 రోజులు వరుసగా అట్లే జరిగింది. పిదప బువ్వ ఉదకశాంతి చెయ్యగా అంతయు శాంతించింది. మందిరము ముందున్న ఔదుంబర వృక్షమును ఎవరు తాకరాదని దేవుని ఆజ్ఞ. బ్రాహ్మణుడైనను మడికట్టుకున్నదే దానిని ముట్టుకునరాదని నియమము ఉండెను. ఒకనాడు శూద్రకుమారుడొకడు ఆ చెట్టును ముట్టుకున్న కారణము చేత సర్పదృష్టుడై మూర్ఛిల్లెను. ఆ సమయమున బువ్వ మందిరంన లేడు. ఆయన వచ్చినంతని విషయం తెలుసుకుని ఆ శూద్ర కుమారుని ఇంటికి పోయి పొరపాటు క్షమించమని దేవుణ్ణి ప్రార్థించుడు, మీ పిల్లవాడు జీవించును అని ఆ పిల్లవాని తల్లిదండ్రులకు చెప్పి వారు ఆ విధంగా చేసిన వెంటనే పిల్లవాడు కన్నులు తెరిచి లేచెను. ఒకసారి దత్త జయంతి సమయంలో బువ్వ దగ్గర బంధువైన ఒక స్త్రీ జబ్బుపడెను. తాము పోవుటకు వీలుగాక ఆమెను చూచి రమ్మని తమ తమ్ముడైన సీతారాం భట్టుకు బువ్వ పంపిరి. సీతారాం భట్టు అక్కడకు పోగానే ఆమె మరణించినట్లు తెలిసెను. తాను తిరిగి మాన్గావ్ పోయి ఆ విషయం తెలిపిన అశౌచం మూలంగా మందిరంలోని ఉత్సవ కార్యక్రమంకు అంతరాయం ఏర్పడగలుగుతుందని భావించి సీతారాం భట్టు దత్త జయంతి వెళ్ళిపో వరకు ఆ గ్రామంలోనే నిలిచెను. మరునాడు అక్కడ బువ్వ పూజ చేయుటకు పోవుచుండగా శివ అను శబ్దము వినపడింది. బువ్వకేమియో బోధపడక దత్తప్రభువును స్మరించిరి. నీకు మైల వచ్చినది, పూజ చెయ్యకూడదు అని దత్తప్రభు చెప్పెను. అందువలన ఆ సంవత్సరం దత్త జయంతి ఉత్సవం మూలపడెను. సీతారాం భట్టు తిరిగి వచ్చిన తరువాత విషయమంతయు ఆయనకు తెలిసెను. ఒకప్పుడు మాన్గావ్లో ప్రథమ గురుద్వాదశి మహోత్సవం నందు అనేకులు గ్రామం నుంచి వచ్చి ప్రసాదము కొరకు నిరీక్షించుచుండిరి. అంతలో వర్షం కురియుట ప్రారంభించెను. వర్షం కురియకుండా నాపుమని అందరూ బువ్వను వేడుకునేది. మీ వల్లనే వరుణదేవుడు కూడా ప్రసాదం కొరకై వచ్చినాడు, ప్రసాదం పెట్టగానే పోగలడు అని పలికిరి. మహానైవేద్యం వరుణదేవునికి పెట్టించి భక్తజనులను బాధించక దూరముగా పొమ్మని ప్రార్థించిరి. వెంటనే వాన వెలిసెను. చుట్టుప్రక్కల మాత్రం కుంభవృష్టి కురిసెనే కానీ ఉత్సవ పరిసమాప్తి అయ్యే పర్యంతరము మాన్గావ్లో ఒక్క చినుకైనా పడలేదు. సావంతవాడిలో ఒక పోలీసు అధికారి ఉండెను. అతడు తరచుగా బువ్వ దగ్గరకు వచ్చి పోచుండెను. కాగల్ గ్రామం నుంచి బువ్వ తెచ్చిన దత్తమూర్తికి ఆభరణములు చేయించవలేనని ఆయనకు కోరిక కలిగెను. అప్పుడు ఆయన దగ్గర పైకం లేదు. ఆభరణములు తయారు చేయించుటకెంత ధనం కావలెనో తెలుసుకొనెను. కొన్నాళ్లకు ఆయనకు బహుమానంగా 25 రూపాయలు లభించెను. ఆభరణములు చేయించవలెనని ఆ ధనమును ఇంటిలో భద్రపరచెను. పని మీద 3 మాసములు ఆయన ఇల్లు వదిలి తిరగవలసి వచ్చెను. దత్తప్రభు
బువాను చూచి సావంతవాడిలోని పోలీసు అధికారి నుంచి నీకు 25 రూపాయలు లభించగలవు. ఆ పైకంతో నాకు మొకటము కిరీటము చేయించమని ఆజ్ఞాపించను. కొన్ని దినములు గడిచెను. ఒకరోజు బువా సావంతవాడికి పోయి ఆభరణ విషయమును సబ్నీన్స్తో చెప్పెను. ఆ సమయానికే పోలీస్ అధికారి ఇంటికి తిరిగి వచ్చెను. ఆయనను పిలిపించి వారు పైకం విషయమును అడిగిరి. ఆ అధికారికి వెంటనే తన సంకల్పం గుర్తుకు వచ్చి దైవశక్తికి అచ్చెరు పొందెను. తక్షణమే 25 రూపాయలు తెచ్చి బువా కొసిగి నమస్కరించెను. బువా వెంటనే కొల్హాపురం నుంచి సువర్ణ మకుటము తయారు చేయించి తెప్పించి దేవునికి అలంకరించిరి. నారోపంత్ ఉకడవే అను బ్రాహ్మణుడు సావంతవాడిలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండెను. మొదట ఆయనకు అసలు దైవ బ్రాహ్మణులు అన్నచో భక్తి ప్రపత్తులు లేకుండినవి. హన్బకర్ సాంగత్యం వలన క్రమక్రమంగా అతడు ఆస్తికుడయ్యను. నాటి నుంచి దైవ దర్శనార్థము మాన్గావ్కు పోచుండెను. ఒకసారి ఆకల్కోట స్వామి మహారాజ్ శిష్యునొకన్ని వెంటబెట్టుకుని మాన్గావ్ పోయాను. వారక్కడకు చేరుటకు ముందు రోజు రాత్రి స్వప్నంలో దత్తాత్రేయ స్వామి బువాకు గోచరించి, రేపు నీ దగ్గరకు ఒక భక్తుడు వచ్చును, ఆయనకు పాయసం వంటి పెట్టు అని చెప్పాను. మరునాడు బువా భక్తజనంతో సంభాషించుచుండగా ఒక గోవు దారి తప్పి గుడి ముందరకు వచ్చి నిల్చెను. యజమానులు దానిని వెతుక్కొనుచు అది ఎక్కడ దొరకగలదో ప్రశ్నించు నిమిత్తము బువా దగ్గరకు వచ్చెను. మందిరము ముందు ఆవు కనిపించగానే సంతోషించి పాలను పిండి కానుకగా బువాకు సిగిరి. బువా ఆ పాలను కాగబెట్టి చక్కెర కలిపి పాయసం తయారు చేసి తమ దగ్గరకు వచ్చిన అక్కల్కోట స్వామి శిష్యునొగసుకి రాత్రి కలిగిన దృష్టాంతమును వివరించి చెప్పిరి. ఆ మహత్తు చూసి ఒకడవేకు బువాపై మరింత శ్రద్ధ కలిగి ప్రతి శనివారము పల్లకీ సేవలో పాల్గొనుటకు మాన్గావ్ వచ్చుట మొదలుపెట్టెను. ఒక సమయంలో ఆయనకు పల్లకీ సేవకు వచ్చుటకు వీలు పడలేదు. మాన్గావ్లో పల్లకీని సిద్ధం చేసి భక్తులు ఉకడవే రాక కొరకు ఎదురు చూచుచుండిరి. అప్పుడు బువా వారి దగ్గరకు వచ్చి ఆయన నేడు రాడని చెప్పిరి. పల్లకీ సేవ జరిగెను. మరుసటి దినమున నారోపంత్ వచ్చి బువాకు సాష్టాంగ నమస్కారం చేసి క్రితం రోజు పల్లకీ సేవకు రాలేకపోయినందులకు బాధను వెల్లడించెను. అప్పుడు బువా, నాయన, దారిలో పెద్ద పులి ప్రమాదము నీకు తప్పించుటకే దత్తప్రభువు వారే ఈ ఆటంకమును కలిగించిరి, బాధపడుకు అని ఓదార్చిరి. ఒకసారి నారోపంత్ ఇండోర్ పోవలసి వచ్చెను. దేవునకు నమస్కరించి ఆజ్ఞ తీసుకొనకయే బువాకు నమస్కరించి బయలుదేరను. అందుకు ఫలితంగా 8 రోజులు దారిలో నానాయాతనలు అనుభవించెను. తన తప్పు తెలుసుకుని ప్రయాణం చేయలేక మాన్గావ్ వచ్చెను. ఆనాడు శనివారం ఒకటచే మందిరంలో పల్లకి సిద్ధం చేసి భక్తులు ఎల్లరూ నారోపంత్ కొరకు ఎదురు చూచు ఉండిరి. ఆయనకు ఆశ్చర్యం వేసెను. నేను ఊరికి పోయిన విషయము తెలిసియూ నా కొరకు ఎందుకు ఎదురు చూచుచున్నారు అని అడిగాను. నారోపంత్కు ఇండోరు పోవుటకు ఆజ్ఞ లేదు, నేడు తిరిగి వచ్చునని బువా చెప్పిరి. కనుక మీ కొరకు ఎదురు చూచు ఉన్నామని భక్తులు చెప్పిరి. బువా త్రికాలజ్ఞతత్వమును చూచి నారోపంత్కు ఆయనపై శ్రద్ధాభక్తులు ద్విగుణీకృతమయ్యెను. మరొకసారి నారోపంత్కు తన ఇంటిలోని ఆవు పాలు తెచ్చి దేవునకు నైవేద్యం పెట్టవలెనని సంకల్పం కలిగిన పాలు తీసుకుని వచ్చెను. నాడు మందిరంలో జనసమర్థం ఎక్కువగా ఉండుట చేత లోపలికి పోవుటకు కూడా వీలు లేకపోయాను. మందిరం వెలుపలన్నీ కనిపెట్టుకుని నిలువవలసి వచ్చెను. నైవేద్య సమయంలో దత్తప్రభువు బువాను చూచి నారోపంత్ తెచ్చిన పాలు నైవేద్యం పెట్టమనను. నారోపంత్ ఎచ్చట ఉన్నాడో చూచి రమ్మని బువా తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని పంపించెను. ఆయన మందిరం వెలుపల ఉన్న
నారో పంతును చూసి లోపలకు తోడ్కొని పోయాను. నారో పంతు తెచ్చిన పాలు దత్తప్రభువునకు బువ్వ నైవేద్యం వసంగిరి. బువ్వ ఆజ్ఞానుసారము నారో పంతు దత్తప్రభువు శయనార్థము మంచి గంధం చెక్కలతో ఒక చిన్న మంచం చేయించి తెచ్చెను. ఆ మంచం మిగుల సుందరముగా ఉండెను. అచ్చటగల భక్తులెల్లరూ దానిని మెచ్చుకొనుచు తయారు చేయించుటకెంతైనదని అడిగిరి. ఖర్చు విషయం పట్టించుకొనరాదని, లెక్క వ్రాయలేదని అతడు జవాబిచ్చెను. మంచం తయారు చేయించుటకు నారో పంతుకి 23 రూపాయల 12 అణాల ఖర్చు అయిందని బువ్వ చెప్పిరి. నారో పంత్ బువ్వ మాటలు విని ఎంత ఖర్చు అయినదో ఆలోచించుచు లెక్క గుర్తుకు తెచ్చుకోవడం ప్రయత్నించెను. బువ్వ చెప్పిన దాని కన్నా తన లెక్క ప్రకారము ₹1/2 ఎక్కువగా వచ్చుచున్నదని అనిపించెను. అప్పుడు బువ్వ మంచంపై వస్త్రం కొరకు బొంబాయిలోనున్న నీ స్నేహితునకు ₹2 ఇచ్చి తిని ఆయన ₹1.5కే వస్త్రము కొని నీకిచ్చెను. మిగిలిన ₹1.5 తిరిగి నీకివ్వలేదు. మంచం చేయించిన ఖర్చుతో పాటు ఆ ₹2 కూడా నీవు లెక్కగట్టితివి కనుక నీ లెక్కలో ₹1/2 ఎక్కువ వచ్చుచున్నది అని చెప్పిరి. నారో పంత్ మనస్సులో అనుకొనుచున్న విషయం చెప్పుటయే కాక ఎప్పుడో బొంబాయిలో జరిగిన వృత్తాంతమును కూడా కళ్లకు కట్టినట్లు బువ్వ చెప్పుట చూచి వారి అతిమానుషత్వమునకు సర్వజ్ఞతకు అచ్చట ఉన్నవారు ఎందరూ విస్మయం పొందిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర 7వ అధ్యాయం రుణ విమోచనము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సద్గురువే నమః. పూర్వము తాము కుటుంబం నిర్వహణ చేయ సమయంలో వాసుదేవబువ్వ ఒక దుకాణదారునకు ₹1 అప్పు పడెను. ఆ విషయం ఆయన మర్చిపోయిను. తర్వాత కొన్నాళ్లకు ఆ దుకాణదారు బువ్వపై గల అభిమానంతో తన బాకీ తీర్చకపోయినను బాకీ జమపడినట్లు పద్దులో వ్రాసుకొనెను. ఒకనాడు బువ్వ ధ్యాన సమాధిలో ఉండగా ఆ బాకీ విషయం జ్ఞాపకం వచ్చును. వెంటనే దుకాణదారు దగ్గరకు పోయి అంతకాలం ఆ అప్పు తీర్చనందులకు విచారాన్ని వెల్లడించిరి. దుకాణదారు ఆ పైకం జమ పడినట్లు ఎప్పుడో రాసుకొంటిని, మీరు ఇవ్వనవసరం లేదు అనెను. నీ జమా ఖర్చులో నాకు సంబంధం లేదు, నేను ఇవ్వవలసిన మొత్తం నిచ్చుటయే నా ధర్మం అని పలికి తక్షణమే వారు ఒకరింటికి పోయి ఆ పైకమును భిక్ష చేసి తెచ్చి దుకాణదారునకి ఇచ్చిరి. ఒకప్పుడు ఒక గోసాయి బువ్వ దగ్గరకు వచ్చి నాకు ఒక ధావళి కానీ ₹1/2 కానీ ఇమ్మని అడిగిను. ఆ సమయంలో బువ్వ దగ్గర అవి ఏవీయూ లేకుండెను. మందిరంలో ప్రదక్షిణ చేయుచున్న ఒక స్త్రీ ఆ మాటలు విని తన దగ్గర గల ₹1/2 ఆ గోసాయికి ఇచ్చి పంపెను. కొన్నాళ్లకు ₹1/2 ఖర్చు ఎవరి పేరు మీద వ్రాయవలెనో అనే శబ్దము ధ్యానములోనున్న బువ్వకు వినిపించెను. వెంటనే వారికి గోసాయికి ₹1/2 దానమొసిగిన స్త్రీ గుర్తుకొచ్చెను. అప్పటికప్పుడే బువ్వ ₹1/2 భిక్ష చేసి తెచ్చి ఆ స్త్రీకి ఇచ్చిరి. తన భక్తుడెవరికి నీ రుణపడి ఉండరాదని భగవంతుని సంకల్పము, నిరపేక్షాభావము. ఒకరోజు ఒక గృహస్థుడు బువ్వ ధర్మపత్ని అయిన అన్నపూర్ణాబాయిని తన గృహమునకు ఆహ్వానించి సౌభాగ్యాలంకారములను దానమొసగెను. వానిని ధరించి స్వామి దర్శనార్థం ఆమె మందిరంలోనికి వచ్చుచుండగా బువ్వ చూచి ఆ అలంకారం తీసివేసి లోపలికి రమ్మని చెప్పిరి. భర్త ఆజ్ఞానుసారమే ఇంటికి తిరిగిపోయి అలంకారములన్నింటిని తీసివేసి నిరాభరణాభూషితి అయి మందిరమునకొచ్చెను. అది చూచి బువ్వ సంతసించిరి. భక్త శిఖామణులు ఎల్లప్పుడూ ఇతరుల సొత్తును ఆశించరు. సజ్జన సాంగత్యంన ప్రాప్తించిన అదృష్టవంతులకును సజ్జనుల గుణగుణములే సంక్రమించుచుండును. దత్తప్రభువు హెచ్చరిక. బువ్వ తరచుగా నరసోబావాడికి వెళ్ళుచుండడి వారని మనకు తెలియను. అచ్చటకు పోయినప్పుడు ఎల్లను ఆయన నిత్యము ఉదయవేళ దత్తపాదుకులకు అభిషేకం చేయవలనని నియమం పెట్టుకొనిరి. ఆ నియమం ఎప్పుడునూ ఆయన
అతిక్రమించలేదు. ఒకసారి బువ్వ నియమమునకు అర్చకులు ఆటంకం కలిగించవలేనని తలచి మరునాడు బువ్వ పాదుకలను అభిషేకించుటకు ముందే అభిషేకాన్ని చేసి పరిసమాప్తం చేయవలనని తలచిరి. సర్వజ్ఞుడైన సర్వేశ్వరునకు తెలియరాని విషయం ఏముండును? ఆనాటి వేకువన దత్తప్రభు బువ్వకు స్వప్నంలో కనిపించి వెంటనే లేచి స్నానం చేసి అభిషేకం చేయమని ఆజ్ఞాపించెను. తక్షణమే బువ్వ లేచి స్నానానుష్ఠానాలను నిర్వర్తించి అందరికన్నను ముందే పాదుకలకు అభిషేకించిరి. అర్చకులది గమనించి పశ్చాత్తాపడి క్రితం రోజు తామనుకొనిన విషయమును బువ్వకు చెప్పిరి. అప్పుడు బువ్వకు దత్తాత్రేయ స్వామి తనను నిద్రలేపి ఎందుకు అభిషేకంను వేగిరబెట్టెనో తెలిసి వచ్చెను. ప్రసాద స్వీకరణంలో పాటించవలసిన జాగరూకత. ఒకప్పుడు నరక చతుర్దశి దినమున శ్రీ గోవింద స్వామి, శ్రీ వాసుదేవ బువ్వ, శివారాం ఆప్స్టేకర్ అను బ్రాహ్మణుడు ముగ్గురును కలిసి బహిర్భూమికి పోచుండిరి. దారిలో అర్చకుని పిల్లవాడొకడు వారిని సమీపించి తీసుకొనుడని ప్రసాదమును పెట్టబోయిను. మేమిప్పుడు దొడ్డికి పోవచ్చున్నాము, తర్వాత వచ్చి తీసుకునేదము, అంతవరకు మందిరంలో అట్టి పెట్టి ఉంచుము అని వారు చెప్పిరి. దానికి ఆ పిల్లవాడు మందిరంలో నేను పెట్టను, వలసినచో ప్రసాదం ఇప్పుడే తీసుకొనుడని మొండికెత్తెను. ఆ పిల్లవాడంత ఖచ్చితముగా చెప్పుట పరికించి అతడు సాక్షాత్తు దత్తప్రభువేనని తమను పరీక్షించుటకే అట్లు వచ్చి ఉన్నాడని ప్రసాదమును తీసుకొనుటలో నెట్టి దోషము ఉండదని భావించి ఆ పిల్లవాడు సిగిన ఫలమును వారు ప్రసాదముగా స్వీకరించి తినిరి. ఆస్ట్రేకర్ మాత్రము తాను ఆ ప్రసాదమును స్వీకరించినందున ఆ తరువాత తీవ్ర జ్వరంచే బాధపడెను. ఆయన భార్యకు దృష్టాంతమై భర్త ఆరోగ్యార్థము భగవంతుని ప్రార్థించి లఘు రుద్రాభిషేకం చేయించగా ఆ జ్వరం అప్పుడు నెమ్మదించెను. దేవుని ప్రసాద స్వీకరణ విషయమున మనం ఎట్టి జాగరూకత వహించి ఉండవలెనో ఈ వృత్తాంతము వెల్లడి చేయుచున్నది. పుల్లని మామిడి పళ్ళు. మాన్గావ్లో అన్ని కార్యక్రమములకు సక్రమంగా దోషరహితముగా నా వాసుదేవ బువ్వ జరుపుచుండిరి. కానీ ఒక సమయములో ఆయన అలసట చెంది పూజను క్లుప్తముగా ముగించిరి, నిద్రపోవ నిశ్చయించిరి. అప్పుడు ఆయనను ఒక తేలు కుట్టెను. బాధ చేయనట్టు రాత్రి అంతయో ఆయన నిద్రకు దూరమయ్యెను. నాటి నుంచి ఏ కారణము చేతనైనను తాను నిత్య విధిగా అర్చన కేలోపము కలగనిచ్చడి వారు కారు. ఒకనాడు నారో పంతు బొంబాయి నుంచి తెప్పించిన మేలిరకపు మామిడి పండ్లను దేవునకు బువ్వ నైవేద్యం పెట్టుచుండగా పుల్లగా ఉన్నవి అని దత్తప్రభు చెప్పాను. బువ్వ ఆ విషయం నారో పంతుకు చెప్పగా ఆయనకు నమ్మకం కుదరక ఆ పళ్ళు తిని రుచి చూచెను. అవి పుల్లగా ఉండుట గ్రహించి ఆయన తన ఆ విశ్వాసమునకు పశ్చాత్తాపపడెను. బ్రాహ్మణుని క్షయరోగం. సావంతవాడిలోనొక బ్రాహ్మణుడు క్షయరోగము చేత బాధపడుచుండెను. బాధ నివారణార్థము ఔషధములెన్నింటినో తీసుకునేను, కానీ ఆ వ్యాధి తగ్గలేదు. ఒక సద్గృహస్థు సూచించిన ప్రకారం అతడు గురుచరిత్ర పారాయణం చేయుట మొదలుపెట్టెను. క్రమక్రమంగా అతని వ్యాధి తగ్గిపోయాను. వ్యాధి తగ్గిన తోడనే ఆ పారాయణ విధి విధానమునతడు ఆపివేశాను. వేదాంత చర్చలో మునిగెను. పూర్వాచార నియమములను విడిచి భ్రష్టుడయ్యను. అందువలన క్షయరోగం తిరగబట్టెను. అతడు మాన్గావ్ వచ్చి బువ్వను ఆశ్రయించెను. అప్పుడు బువ్వ అతని అపరాధ దోషమును ఎత్తి చూపెను. నీవు బ్రాహ్మణుడవై ఉండియు స్వకర్మలను విడిచిపెట్టి నందువలన రోగమును తిరగబెట్టింది. నీకు వేదాంతము చెప్పిన ఆ గురువు దగ్గరికే పోయి రోగం పోగొట్టుకును అని కోపంతో పలికెను. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఖిన్నుడై వెడలిపోయాను. కొన్ని రోజులకు అతడు ఆ క్షయవ్యాధితోనే మరణించెను. దత్తప్రభు లీల. నర్సోబావాడి నుంచి ఒక శాస్త్రి మాన్గావ్కు వచ్చి బువ్వను చూచి యోగాభ్యాసం నీవెందుకు చేయుచున్నావు, దాని వలన లాభమేమి అని ప్రశ్నలు వేయదొడగాను. నాకేమీయో తెలియదు, నేను నీతో వాదన చెయ్యలేను అని పలికి బువ్వ తమ నిత్య కర్మానుష్ఠానంలో నిమగ్నమైంది. ఆ శాస్త్రి అభిమానంతో వెడలిపోయాను.
ఆయన మరి ఒక గ్రామంలోకి చేరి ఒక ధర్మశాలలో మకాం చేసెను. అప్పుడు శ్రీ దత్త మహారాజు బ్రహ్మచారి వేషంతో వాడి శాస్త్రి యొద్దకు వచ్చి తాను వాసుదేవ బువ మాన్గావ్ నుండి పంపించగా వచ్చి తిని అని తెలిపి యోగాభ్యాస ప్రక్రియ విశేషములన్నింటినీ గ్రంథ సాక్షాత్ ఆధారములు చూపించుచు యథావిధిగా వివరించి ఆ శాస్త్రిని సమాధానపరిచెను. శాస్త్రికి అపరిమిత ఆనందం కలిగెను. ఆ పరవశంతో ఆ బ్రహ్మచారి వెళ్ళినను ఆ బ్రహ్మచారి ఎటుపోయెనో చూచుకొనలేదు. బ్రహ్మచారికై నలుమూలలు వెతికెను, కానీ ప్రయోజనం లేకపోయెను. మరుసటి దినము మాన్గావ్ తిరిగి వచ్చిన క్రితము రోజు తన దగ్గరకు వచ్చిన బ్రహ్మచారి అపూర్వంగా యోగ విద్యాభ్యాసం గురించి వివరించిన తనను సమాధానపరిచిన విషయమంతయో అతడు బువాకు చెప్పెను. అప్పుడు బువ ఆ బ్రహ్మచారి శ్రీ దత్తాత్రేయుల వారే, ఆయనకు నీవెందులకు నమస్కరించలేదని ప్రశ్నించిరి. ఆ మాట విని వాడి శాస్త్రికి బువ మహత్తు తెలియవచ్చి తన వలన జరిగిన పొరపాటుకు విచారించెను. నిర్మలా నది. మాన్గావ్ ప్రక్కన నిర్మలా నది ప్రవహించుచుండెనని 1వ అధ్యాయంలో చెప్పబడినది. ఆ నది కాపేరు బువాయే పెట్టిరి. బువ నర్సోబావాడికి పోయి వచ్చినప్పుడు ఎప్పుడూ చూచిననో ఆ నదీ తీరమున ఆయనకు ఒక దివ్యాంగన గోచరించుచూ ఉండెను. ఒకనాడు ఆయన నర్సోబావాడికి పోయి వచ్చుచుండగా ఆ దివ్యాంగన ఆయన మార్గమున కడ్డు వచ్చి, నాకు నామకరణము చెయ్యనిదే పోనీయను అని. బువ కొంచెం సేపు ఆలోచించి ఆమెకు నిర్మల అని పేరు పెట్టి నమస్కరించిరి. ఆ నదీ దేవత సంప్రీతురాలై అదృశ్యమయ్యను. అంతలో బువ ఎదుర్కొని మందిరంలోనికి తీసుకుని పోవుటకు భజనలు చేయుచు భక్తజనులకు అచ్చుటకు వచ్చిరి. ఆ నదికి నిర్మలా అని తాము పేరు పెట్టిన విషయం అందరికీ ప్రకటించి వారిని సంతోషపెట్టి బువ గ్రామంలోనికి ప్రవేశించిరి. శంకర భట్. మాన్గావ్లో శంకర భట్ అని పేరు గల బ్రాహ్మణుడు ఒకడు నివసించుచుండెను. అతడొకసారి అకస్మాత్తుగా ఇల్లు వదిలి ఎక్కడికో పోయెను. 3 సంవత్సరములు గడిచినను అతని జాడ తెలియలేదు. ఆయన తల్లి విచారించుచు బువా దగ్గరకు వచ్చి కొడుకు విషయం ప్రశ్నించెను. నీ కోడలు అశ్వత్థ వృక్షమునకు 1,00,000 ప్రదక్షిణలు చేసిన నీ కుమారుడు తిరిగి వచ్చును అని బువా చెప్పిరి. బువా చెప్పినట్లుగా ఆమె తన కోడలి చేత 1,00,000 ప్రదక్షిణలు చేయించెను. తత్ఫలితంగా శంకరభట్టు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చెను. బ్రాహ్మణుని పిశాచ బాధ. మాన్గావ్ సమీప గ్రామంలోని ఒక బ్రాహ్మణుని గృహంలో ఒక పిశాచము చేరి బాధ పెట్టుచుండెను. ఆ బ్రాహ్మణుడు బువా శరణు జొచ్చెను. ఇంటిలో నైవేద్యము వైశ్వదేవము చేసుకొనిచు విష్ణు సహస్రనామ పారాయణము 1200 ఆవృత్తులు చేయమని చెప్పి రహస్యముగానొక మంత్రమును బువా ఉపదేశించిరి. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా ఆచరించుట చేత పిశాచ బాధకు దూరమయ్యను. కొంతకాలమునకు అతడు ఆ నియమములన్నింటినీ విడుచుట చేత పూర్వము వలె మరలా అతనికి పిశాచ బాధ కలిగెను. వివాహ దోష పరిహారము. ఒక బ్రాహ్మణుడు తన భార్య మరణించినందున ద్వితీయ వివాహం చేసుకునవలెనని నిశ్చయించుకొనెను. అతడు వివాహం చేసుకుని నిశ్చయించిన పిల్ల యొక్క జన్మపత్రిక లేదని ఆ పిల్ల తండ్రి చెప్పెను. ఆ బ్రాహ్మణుని తల్లి బువా దగ్గరకు వచ్చి, నా కుమారునకు వివాహం నిశ్చయమైనది, కానీ పిల్ల జన్మపత్రిక లేదు, ఏమి చేయవలేను అని అడిగాను. అప్పుడు బువా ఆ పిల్ల కుజదోషం ఉన్నది, మీరు వివాహం నిశ్చయించిన వారు కనుక దోష పరిహార విధిని చెప్పెదను. ఒక ఎర్రని ఎద్దును దానము చేసి కుజ జపమును చేయుడు. ఒక బ్రాహ్మణ సువాసినికి భోజనము పెట్టుడు అని దాన జప విధానములను సవివరముగా వ్రాసి ఇచ్చిరి. బువా చెప్పినట్లుగానే ఆ బ్రాహ్మణుడు చేసి వివాహము చేసుకొని సుఖముగా జీవించెను. ఆత్మారాం సాథిలే. మాన్గావ్లో నివసించు ఆత్మారాం సాథిలే అను గృహస్థు బువా మీది స్పర్ధతో ఆ ఊరిలోనే మరి ఒక దత్తమందిరమును నిర్మించెను. ఆయన కోడలు ప్రసవించలేక బాధపడుచుండగా అతడు గత్యంతరము లేక బువా దగ్గరకు వచ్చి,
మీరు మా గృహమునకు విచ్చేసి ఎటులైనను మా కోడలి బాధను తొలగించుడని దీనముగా వేడుకొని నిత్యానుష్ఠానమైన పిదప బువ్వ ఆయన గృహమునకు పోవుటకై ప్రయాణమయ్యను. దారి మధ్యలో వెనుకకు మరలుము, అచ్చటకు నీవు వెళ్ళినను ప్రయోజనము లేదు అని దత్తప్రభు చెప్పుటచే ఆయన వెనుతిరిగి మందిరమునకు వచ్చెను. ఆత్మారాం ఇల్లు చేరునప్పటికీ ఆయన కోడలు మరణించి ఉండెను. వేదార్థ బోధ. మాన్గావ్ దత్త మందిరమునకు ఇతర గ్రామముల నుంచి అప్పుడప్పుడు వైదిక బ్రాహ్మణులు వచ్చి 2 వరుసలుగా దీరి వేద పనసలు స్వస్తి రూపముగా చెప్పడివారు. అట్లు చెప్పుట వలన బ్రాహ్మణులలో ద్వేష వికారము ఏర్పడునని ఏకకంఠంగా ఆవర్తనలు చెప్పుడని బ్రాహ్మణులకు బువ్వా సూచించిరి. బువ్వా చెప్పిన ప్రకారమే కొనసాగుచుండెను. ఒక సమయమున నారోపంతు ఒకడవేకు బువ్వా పురుష సూక్తము యొక్క అర్థమును వివరించుచుండిరి. బువ్వా ప్రతిభకు నారోపంతుకు ఆశ్చర్యం వేసి, ఈ ప్రాంతంలో వేదార్థం చెప్పువారు లేరు, మీరచ్చటకు వెడలి ఉండలేదు, ఈ పాండిత్యం ఎచ్చట నేర్చుకుంటిరి అని ప్రశ్నించాను. బువ్వా ఇట్లు చెప్పసాగిరి. నేను నసోబవాడి నుండి వచ్చుచుండగా ఒక సమయమున ఒక గ్రామములో నిలవవలసి వచ్చెను. ఆ గ్రామంలో ఒక స్వామి మహారాజ్ గలడు. నేను ఆయన వద్దకు వెళ్తిని. అప్పుడు ఆయన పూజ చేసుకొనుచూ ఉండెను. పూజ అనంతరము మంత్రపుష్పము పూర్తి అయిన తర్వాత నేను సంహిత వేదాధ్యయనం చేసి తిని. అది విని ఆ స్వామి సంతోషించి, వేదార్థం తెలుసుకొనుటకేమైనను ప్రయత్నించితివా, లేని ఎడల దారి చూపింతును అని అనెను. మహాప్రసాదమని నేనచ్చటనే నిలిచితిని. అప్పుడు ఆయన సంహిత యొక్క మొదటి 3 అధ్యాయములకు అర్థము వైదిక రీతిగా వివరించి చెప్పెను. ఆ దిగ్దర్శనం తోడనే సమస్త వేదార్థము నాకెరుక పడినది. బువ్వా మాటలెంత చమత్కారంగా అర్థవంతంగా ఉన్నవో చూటుడు. నియమనిష్టాపూర్వకమైన సదాచార సంపన్నునకు ఈశ్వర అనుగ్రహముచే దివ్య పురుష సాంగత్యమే యాచితముగా అనాయాసముగా ప్రాప్తించి జ్ఞానోదయం కలిగించు అనుటకు ఇంతకన్నను వేరు దృష్టాంతము అక్కరలేదు. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణం.